ఈరోజు మన ప్రీతమ నాయకుడు కావలి మాజీ శాసనసభ్యులు మా వైఎస్ఆర్సీపీ కావలి ఇన్ఛార్జ్ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద ఏ విధమైన గత కొంతకాలంగా మీకు చెప్తూ వస్తున్నాం, ఏ విధమైన కుట్రలు చేస్తూ ఉన్నారో ఈ కుట్రల్ని పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా కొత్త పందాన్ని కావల్లో లేని అలవాట్లని ఏ విధంగా తీసుకొస్తున్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మా బిట్రగుంట కన్వీనర్, మా జిల్లా ఇన్ఫర్మేషన్ యాక్ట్ చైర్మన్ రఘు గారు మీకు వివరిస్తున్నారు. నిన్నటి రోజున కావల్లో జరిగినటువంటి సంఘటన అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏం జరిగింది, దాన్ని ఎలా చిత్రీకరించారు అనే దానిపైన వీళ్ళు చేసే కుట్రలు, కుతంత్రాలు, ఘటనలు వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా నాయకుడు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి వేణు గురించి పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు. గత 10 సంవత్సరాలుగా వేణు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర ఏం చేస్తున్నాడు, అతను చేసే పని ఏంటి పాత్రికేయ మిత్రులకి తెలుసు. అదేవిధంగా నిన్న నవరసాలు పండించినటువంటి ఇక్కడి నుంచి పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా తెలుసు వేణు. అటువంటి వేణు మీద హత్యా ప్రయత్నం నేరం మూపి ఒక రౌడీ, ఒక గోల్డా హత్యాయత్నం చేయడానికి వచ్చాడు అని చెప్పి మీడియాలో అయితేనేమి, తెలుగుదేశం వాళ్ళు అయితేనేమి చెప్పడం నిజంగా దురదృష్టకరం. చెప్పడం ఒక వంతు అయితే, వాస్తవంగా జరిగింది ఏంటంటే గత ప్రభుత్వంలో మా నాయకుడి మీద అనేక రకమైన ఆరోపణలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయడం జరిగింది. గ్రావెల్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా అనేక రకమైన ఆరోపణలు చేస్తూ ఉంటే, అయితే 1.5 సంవత్సరం అయితే ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోవటం వారి పనితనానికి నిదర్శనం. ఇంకా రెండో విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఈ శాసనసభ్యులు గారి కనుసన్నల్లో ఎక్కడ పట్టినా ఆయన అనుచర వర్గం గ్రావెలు, మట్టి రకరకాలుగా ఎత్తుతుంటే వాటిని చిత్రీకరించి మీడియా వారికి ఇచ్చే దానిలో భాగంగా మా నాయకుడు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు డ్రోన్ కెమెరాలతో ఎక్కడెక్కడైతే గ్రావెల్ తీశారో, ఎక్కడెక్కడైతే మట్టి తీశారో, ఏ చెరువులు అయితే గుంటలు పెట్టారో, ఎక్కడెక్కడైతే అక్రమాలు జరుగుతుందో ఇవన్నీ కూడా చిత్రీకరించడం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న అక్కడికి మా వేణు పోవటం, చిత్రీకరించి తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యంలో బైక్ మీద వస్తున్నటువంటి వారిని కారుతో గుద్దించి వారిద్దరిని కూడా కొట్టి కారులో ఎక్కించుకొని పోయి ఆయన క్రషర్లో బంధించడం జరిగింది. తదుపరి మా నాయకుడు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎస్పీ గారి దృష్టికి తీసుకోపోవటం, పోలీసు వారు అలర్ట్ అవ్వటం, వారిని అక్కడి నుంచి కిడ్నాప్ చేసినటువంటి వారిని తీసుకొచ్చి ఒక కొత్త డ్రామాకి తెరలేపారు. ఆ డ్రామాలో భాగంగా వారి దగ్గర మారణాయుధాలు ఉన్నట్టు
ఆ మారణాయుధాలతో కావ్య కృష్ణారెడ్డి గారిని హత్య చేసేదానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పంపించినట్టు ఒక విభాగం. మరో విభాగం కావ్య కృష్ణారెడ్డి గారి కదలికలని ఆయన ఎప్పుడు క్వారీకి వస్తాడు, ఎప్పుడు పోతాడు, ఎన్ని డ్రోన్లో చిత్రీకరించి హత్య చేసే దానిలో భాగంగా డ్రోన్ చిత్రీకరించారని ఒక విభాగం. ఈ విధంగా రకరకాలుగా కథనాలు సృష్టించి మీడియాలో పాపం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే వాళ్ళకి అసలు ఆ నటన ఎట్టొచ్చిందో, ఆ ఆవేశం ఎట్టొచ్చిందో, ఆ ఆవేదన ఎట్టొచ్చిందో ఒక్కొక్క వీడియో చూస్తుంటే వాళ్ళే నవ్వుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి చూసి నవ్వుకుంటున్నారు. కావ్య కృష్ణారెడ్డి గారిని హత్యగావించేదానికి పంపించినట్టు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 2009లో రాజకీయాల్లో రంగప్రవేశం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు 4 ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అనేక మంది ప్రత్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. బేదా మస్తాన్ రావు గారు, పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ గారు, రకరకాల అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. ఎన్నికలు ఎప్పుడు కూడా ఎన్నికల వరకే రాజకీయాలు చేసుకుని ఎన్నికల తర్వాత అందరూ కూడా సోదర భావంతో పెరిగిన సందర్భం ఈ కావలి నియోజకవర్గంలో ఉంది. అయితే ఈనాటి పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉన్నాయనంటే పచ్చకావేరి వాళ్ళకి లోకమంతా పచ్చంగా కనిపిస్తుందని చెప్తుంటే నేను ఏందో అనుకున్నా. ఆ సామెతకి నాకు అర్థం కాల, ఇప్పుడు అర్థం అవుతుంది. ప్రస్తుత శాసనసభ్యులు వారు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే జల్దంకి ఎంపీపీ అయ్యేదానికోసంగా ఆ రోజు ఆయన చేసిన అరాచకం దగ్గర నుంచి, ఆ తర్వాత బ్రాహ్మణ కాక చెరువు చేపల సొసైటీలో వివాదాలు సృష్టించడం, కిడ్నాపులు చేయటం, ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిత్వంలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు కావల్లో కూడా అదే విధమైన చరిత్ర సృష్టించేదానికి, అదే విధమైన ఆనవాయితీని తీసుకొచ్చేదానికి ప్రశాంతంగా ఉన్నటువంటి కావల్లో ఇటువంటి కుట్రలు చేయటం మంచిది పద్ధతి కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా మాజీ శాసనసభ్యులు 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కావలి ప్రజానీకానికి అంతా తెలుసు, హత్య రాజకీయాల్లో హత్యలు ప్రోత్సహించడమో, దాడులు చేయించడమో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సాంప్రదాయం కాదు. చిన్న పిల్లల మనస్తత్వం కలిగినటువంటి వాడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఎవరు వచ్చినా అన్న అంటూ పిలిచేవాడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఇటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద నిన్న దర్శక నిర్మాతలు అందరూ కలిసి ఒక మంచి సినిమా తీశారు. పాపం సినిమా ఫ్లాప్ అయింది, సినిమా మాత్రం ఫెయిల్ అయిపోయింది. మంచి సినిమా తీశారు, బాగా మంచి దర్శకత్వం వహించారు, కానీ సినిమా ఫెయిల్ అయింది. ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకో కావలి శాసనసభ్యులు గారి దగ్గర అసహనం, అసంతృప్తి, ఆవేదన ఇవన్నీ కనిపిస్తున్నది. ఎక్కడ పోయినా ప్రెస్ మీట్లో పోయినా, ప్రెస్ మీట్లోనే కాదు, ప్రెస్ మీట్లోనో వైసీపీ వాళ్ళలో కాదు, సొంత మనుషులను సైతం, ఆయన తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళని సైతం అంత అసహ్యంగా మాట్లాడుతున్నాడని చెప్పి చెప్తున్నాం. మనం మీడియాలో కూడా చూసాం. మన తుమ్మలపేటలో కావ్య కృష్ణారెడ్డి గారి భాష, ఆయన బాడీ లాంగ్వేజ్, ఒక శాసనసభ్యులుగా ఉండి అందులో విద్యావంతుడని చెప్తున్నారు, విద్యార్థులకు పాఠాలు నేర్పించాడని చెప్తున్నారు. ఆయన మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎంత ఘోరంగా ఉందో కావలి ప్రజలంతా చూస్తున్నారు. కావలి ప్రజలకు బాగా అర్థమైంది ఇప్పటికే ఎవరు నేచర్ ఏంది, ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేచర్ ఏంది, ప్రస్తుత శాసనసభ్యులు గారి నేచర్ ఏందో కావలి ప్రజలకు అర్థమైంది. సరే, దీనన్నిటికీ కారణం ఏందయ్యా, ఎందుకు ఈయన ఇంత అసహనంగా, ఇంత ఆందోళనకు గురవుతున్నాడు, ఎక్కడో నిరాశ ఉంది, ఆయన మనసులో నుంచి రకరకాల మాటలు వస్తున్నాయని చెప్పి ఆరా తీస్తే కంట్లో నలుసు ఇంట్లో పోడు ఉన్నోడు ఎవరు బాగుపడరంట, ప్రశాంతంగా ఉండలేరంట. ఈయనకి పాపం సొంత పోరు ఎక్కువైంది. సొంత పోరు ఎక్కువడానికి కారణం ఏంటంటే కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో పనిచేసినటువంటి వారిని అందరినీ కూడా
పక్కన పెట్టి ఈయన ఒక కోటరీని తయారు చేసుకునే దానిలో భాగంగా కొంత అక్కడ అలజడి స్టార్ట్ అయింది. ఆ అలజడిలో భాగంగా పాపం ముసునూరు మనీష్ స్కామ్లో దరిదాపు 100 కోట్ల పైన దోచేస్తే ఆ విషయం ఎక్కడా బయటికి రాకుండా మాఫీ చేయాలని చూస్తే తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గం ఈ విషయం లోకేష్ గారి దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. తదనంతరం కావల్లో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, అన్యాయాల మీద, ఘోరాల మీద ఎప్పటికప్పుడు చంద్రబాబు గారి దృష్టికి ఇక్కడి నుంచి ఒక వర్గం తీసుకుపోవడం జరిగింది. పాపం చంద్రబాబు గారు పిలిచి శాసనసభ్యుల వారిని మందలించడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారిలో అసహనం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. నేను ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ నా పెత్తనం జరగకుండా ఎక్కడో నెల్లూరులో ఉండేవాళ్ళు పెత్తనం జరగటం ఏంది అని చెప్పి ఎమ్మెల్యే గారిలో అసహనం మొదలైంది. ఈ అసహనంలో, ఈ ఆవేదనలో ఆయన పాపం ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అదేవిధంగా చేస్తున్నారు, సొంత పార్టీ వాళ్ళని అదేవిధంగా చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పాలన ఎంతమంది మీద దాడులు చేసి ఇచ్చారు, ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టించారు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎంతమందిని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారు. వీటన్నిటి మీద ఖచ్చితంగా మేము ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆనాడు భారతదేశానికి స్వతంత్రం రావడానికి కోసంగా ఏ విధంగా అయితే భారతీయులు పోరాడారో ఈరోజు ఈ కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు కాపాడుకునేందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మరో స్వతంత్ర సమరయోధంలో అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తున్నా. నేను నిన్న ఎవరైతే మా వేణు దగ్గర మారణాయుధాలు పెట్టి కావ్య కృష్ణారెడ్డి గారిని హత్య చేయించడానికి పంపించామని చెప్పి ఒక సినిమా సృష్టించి వీధంలోకి వచ్చి లేనిపోని ఆవేదన తెచ్చుకొని నవరసాలు పండించి నటన చేశారు. వాళ్ళందరినీ కూడా సూటిగా ఒకటి అడుగుతున్నా నేను ఈరోజు. మీరు నిజంగా మీకు మానవత్వం ఉంటే, మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే, మీకు ఏ మతం నచ్చితే ఆ మతం, హిందూ మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ, లేదా ముస్లిమ్స్ కానీ, మీరు ఏ దేవుడి దగ్గరికి చెప్తే ఆ దేవుడి దగ్గరికి వచ్చి మేము ప్రమాణం చేసేదానికి సిద్ధం. అదేవిధంగా మీరు మీకు నచ్చిన దేవుడి దగ్గరికి వచ్చి నిన్న అక్కడికి వచ్చినటువంటి వేణు దగ్గర కానీ మరొకరి దగ్గర కానీ మారణాయుధాలు దొరికాయని చెప్పి ప్రమాణం చేసేదానికి సిద్ధమా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ తప్పుడు రాజకీయాలు మానుకోండి, ఈ తప్పుడు అలవాట్లు మానుకోండి. ఏదైనా రాజకీయాలు హోందాగా, డిగ్నిటీగా చేయాలి. కానీ ఇటువంటి డొంక తిరుగుడు రాజకీయాలు, ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజల్లో ఏదో సానుభూతో లేదా ప్రజల వద్ద అభిమానం పొందాలనుకుంటే కావల ప్రజలకి ఇప్పటికే అర్థమైంది. 15 సంవత్సరాల పరిపాలన చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అంటే ఏంది, ఈ 1.5 సంవత్సరంలో పరిపాలన ఏందో కావలి ప్రజలతో పాటుగా ఆ పార్టీలో ఉన్న చాలా మంది కూడా ఈరోజు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఇటువంటి వాటిని మంచిది కాదు. ఈ దుస్సంస్కారాన్ని ఆపేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేటి నుంచే సమాయత్తం అవుతుంది. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఇప్పటికే చాలా మంది కేసులు ఉన్నాయి. పొరవాళ్ళ మీద కూడా కేసులు పెట్టినా ఎవరు భయపడం, ఎవరు జంకం. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేదానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేదానికి, ఈ దుర్మార్గుల దుర్నీతిని ఆపేదానికి కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, నిన్న మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి వచ్చినటువంటి వార్తలు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్ల మీద కూర్చొని వాళ్ళు చేసినటువంటి నటన, ఇదంతా కూడా సినిమా లాగా మనకు
అని చెప్పుకోవచ్చు. ఎన్నో సినిమాల్లో మనం చూసుకుంటాం. ఏంటంటే నిన్న వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయి అని చెప్పడానికి వాళ్ళే పెట్టి ఈ రకంగా క్రియేట్ చేశారు అన్నది మనందరికీ కూడా తెలుసు. ఇది మనం ఎన్నో సినిమాల్లో చూసిన విషయాలే. మన కావ్య కృష్ణారెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యుండి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నేర్పించినటువంటి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు గతంలో, నేను కూడా టీడీపీ పార్టీలో నుంచి వచ్చిందాన్నే, అయినప్పటికీ గతంలో నేను ఎన్ని అరాచకాలు ఎప్పుడు చూసిన లేదు. కానీ కావలికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసులు కానివ్వండి, ఒకరి మీద ఒకరు ఈ రకంగా విమర్శలు చేసుకున్నారేమో కానీ ఇలాంటి హత్యాయత్నాలు ఇలాంటివి ఎప్పుడు కూడా మేము వినలేదు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో మంది కూడా మేము బుద్ధి తక్కువ ఎన్నుకున్నాము, మాకు తెలియక ఎన్నుకున్నాము పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఏమాత్రం కూడా విలువీయకుండా వాళ్ళంటే ఎలాంటి రెస్పెక్ట్ లేదు, ఏదో గెలిపించారు, నేను ఎమ్మెల్యేని అయినాను, ఇక వెళ్తే నాకేంటి పని అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు దయచేసి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఆయనకి ఎంతో అసంతృప్తి ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టారు. అయితే ఆ కేసులు చిన్న చిక్క అయినటువంటి వీళ్ళమే పెడితే ఏమొస్తుందని ఈరోజు మా అందరికీ అధినాయకుడైనటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద హత్యాయత్నం చేపిస్తున్నారు అనేటువంటి ఒక నిందని వేయడం జరిగింది. కానీ దీనంతటికి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా సాటి మేము అండగా నిలుస్తాము. ఎలాంటి విమర్శలైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళకి కనీసము పార్టీ అన్నాక వాళ్ళకి చిన్న క్రమశిక్షణ కూడా లేదు. ఇదేదో మన ఎమ్మెల్యే గారు పార్టీలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు ఏ విధంగా అందజేస్తే మంచిది అనే దాని మీద దృష్టి పెడితే మంచిది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి సీఎంని మనం ఎన్నుకున్నామా, ఇలాంటి ఎమ్మెల్యేని మనం గెలిపించుకున్నామా అనేటువంటి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇప్పటికే అర్థమైంది. ఇక దరిదాపుల్లో కూడా వాళ్ళు నెక్స్ట్ రారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మన జగనన్న మీద ఎన్నో విమర్శలు చేశారు, అలాగే మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఎన్నో విమర్శలు చేశారు. కానీ ఏ రోజు కూడా మనము చీటికి మాటి ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళని విమర్శించడం ఇలాంటి ఎప్పుడు కూడా మనం చేయలేదు. ఏదో ఎప్పుడో ఒకసారి పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపటికి విమర్శలు చేయడం, రోడ్లు ఎక్కడం ఇదే పని. కానీ మనకి రాష్ట్రం యొక్క ప్రజలు, అలాగే మన నియోజకవర్గ ప్రజల యొక్క అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, మనం ఎలాంటి పాలన అందిస్తున్నాము అనే దాని మీద మనం దృష్టి పెట్టామే. కానీ ఏ రోజు కూడా ఒకరి మీద కేసులు పెట్టాలి, వాళ్ళు ఈ విధంగా చిత్రహింసలు పెట్టాలి అనేది ఏ రోజు కూడా మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆలోచించింది లేదు. దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎల్లకాలం ఒకరిలోనే అధికారం ఉంటుంది అనుకోవడం చాలా అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీనే ఉండదు, అధికారం చేతిలో ఉందని చెప్పని మీరు అధికార మతంతో చేసేటువంటి ప్రతి ఒక్క పనికి కూడా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా బుద్ధి చెప్తుందని మీ అందరికి తెలియజేసుకుంటూ, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మేము ఎప్పుడూ అండగా ఉంటాము. మేము ఎప్పుడు సార్కి ఎలాంటి అవకాశం వచ్చినా, ఎలాంటి అవసరం వచ్చినా సరే ముందుగా మేమందరం కూడా ఉంటాము. మా నాయకులందరూ కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న వేషాలను పక్కన పెట్టి ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు చేయాలి అనేది ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, నేను గతంలో ఉన్నాను కాబట్టి నాకు తెలిసినంత వరకు చాలా మంది నాతో మాట్లాడుతుంటారు. వాళ్ళు చెప్తారు, ఏమ్మా ఇంటికి వెళ్తే కనీసం కూర్చోమని అనడు, లేడీస్ అయితే మే అడుగో మే ఇట్రా అని పిలుస్తాడంట. ఏ ఎమ్మెల్యేని అలా చేస్తారా? పోనీ ఏ రోజన్నా ప్రతాప్ రెడ్డి గారు అలా మాట్లాడిన మీరు విన్నారా? ఏమ్మా ఏం పని మీద వచ్చావు, ఏమన్నా ఏంటి కూర్చోండి అనే మర్యాద తప్ప ఏ రోజైనా చులకన భావంతో కానీ ఏ రోజైనా వాళ్ళని కూర్చోవే వస్తాను అని మాట్లాడడం కానీ ఎప్పుడైనా మీరు చూసారా? లేదు. కాబట్టి అధికారం ఉంటే సరిపోదు, క్రమశిక్షణ ఉండాలి, మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదని ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యుండి మీరు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? ఎవరి మీద కేసులు పెడదామా? ఏ అమ్మ అన్నా కూడా వాళ్ళకి బూతుగా అనిపిస్తుంది. అలాంటి రాజకీయ పరిస్థితి ఈ రోజు కావలి నియోజకవర్గంలో ఉంది.
ఏమవుతుంది? కేసులు పెడతారు అంతే కదా, అంతకని ఇంకేం చేస్తారు? చిన్న చిన్న విషయాలు కూడా కేసులు ఎందుకండి? మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతో మంది ఉంటారు నాయకులు, వాళ్ళు ఏం చేయలేక చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ళు ఈరోజు స్టేషన్లో లేపిస్తే మీకేమొస్తుంది? ఈరోజు చిన్న చిన్న వాళ్ళని పెట్టి ఏమొస్తుందబ్బా అని ఈరోజు మా నాయకులు అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారి మీద ఇంతటి పెద్ద నింద వేశారే. మాకు రేపు టైం రాదా? మాకు చేత కాదా? మాకు మాట్లాడడం చేత కాదా? మాకు కేసులు పెట్టడం చేత కాదా? లేకపోతే ఎల్లకాల రాజకీయము అధికారం మీకే ఉంటుందని ఏమన్నా మీకు ఆలోచన ఉంటుందా? ఎప్పుడూ ఉండదు. ఏంటంటే నీటి బుడగ లాంటిది రాజకీయ అధికారం అనేది. ఈ రోజు మీద ఉండొచ్చు, రేపు మాకు రావచ్చు. మా అవకాశం వచ్చినప్పుడు కూడా మేము చూపిస్తాం. ఇంతకాలము పోనీలే అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మేము ఈరోజు మీరు చేసింది రేపు మేము చేయకూడదు అనేది ఏం లేదు కదా. ఎందుకంటే ఎల్లకాలం గమ్ముగా కూర్చునేటటువంటి తత్వము ఇక మానుకోవాలి. మా సోదరులందరికీ కూడా నేను అదే చెప్తున్నాను. రాబో రాజకీయంలో జాలి, దయ, కరుణ అనే మనము ఇంతకాలం మనం పాటించాం కాబట్టి ఈ రోజు మన నాయకులు నమ్ముకున్నటువంటి చిన్న చిక్క వాళ్ళని కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇకనైనా తెలుసుకోండి. ఎల్లకాలం రాజకీయము అధికారం మీకే కాదండి, మాకు వస్తుంది. మా టైం కూడా వస్తుంది. అప్పుడు మేమంటే ఏందో కూడా మీకు చూపిస్తాము. టీవీ ఇప్పుడు ఫోన్లో చూపిస్తున్నారు, సినిమా చూపిస్తారట జగన్ గారని. సినిమా అంటే ఎందుకు చూపిము? ఇప్పుడు మీరు చూపించే సినిమా కదా, రక్త చరిత్ర కంటే ఘోరంగా ఉంది వీళ్ళు చూపించేది. కాబట్టి మాకు అవకాశం ఉంటుంది, మాకు అధికారం వస్తుంది, అప్పుడు మేమేంటో మేము చూపిస్తాము. కానీ మా పార్టీ మాకు నేర్పించినటువంటి క్రమశిక్షణతోటి మీ అంతా అరాచకాలు మేము చేయలేము. ఏదైనా సరే మా నియోజకవర్గం ప్రజల కోసమే పాటుపడతాము. అలాగే మా ఎమ్మెల్యే గారికి నిరంతరం మేము అండగా ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ప్రతాప్ కుమార్ రెడ్డి మీద నిన్న జరిగిన ధర్నాల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో మీడియా పాత్ర చాలా స్పీడ్గా ఉంది. నిన్న ఆ వేణు అనే అతనిట్లాగా జల్లంకి పోలీసులు పట్టుకెళ్ళారు అని మాకు మెసేజ్ వచ్చింది. మేము హడావిడిగా వేణు దగ్గరికి పోయేసి అసలు ఏం జరిగింది, ఆ అన్నవరం క్వారీ దగ్గర ఉన్నారంటే నేరుగా క్వారీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు తీరా అక్కడ పోయిన తర్వాత ఇక్కడ నేను జల్లంకి తీసుకెళ్ళారు. జల్లంకి స్టేషన్కి వెళ్ళి మళ్ళీ జల్లంకి స్టేషన్కి వెళ్ళాను. క్వారీ నుంచి జల్లంకి లేదు, మళ్ళీ కలిగిరి తీసుకెళ్లారని చెప్పారు. వాస్తవం ఇదంతా జల్దంకి తీసుకెళ్ళి కలిగిరి తీసుకెళ్ళారు. ఈ గ్యాప్లో మీడియాలో స్క్రోలింగ్ అంటే పోలీసు వాళ్ళే ఉద్యోగం చేయక్కర్లే, మీడియా వాళ్ళు ఏమి స్క్రోల్ చేస్తారో ముందే చాలా ప్రీ ప్లాన్డ్గా పక్కన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పక్కన ఉన్న చిడతలు కొట్టేవాళ్ళు ఉన్నారు. చిడతల పార్టీ అని కొత్తగా వచ్చారు, ఒక 4-5 ఉన్నారు చిడతల బ్యాచ్. ఆ చిడతల బ్యాచ్ స్క్రోలింగ్ కొడతా ఉంది. అరెస్టు ఎమ్మెల్యే మీద హత్యా ప్రయత్నం అని, నేరుగా హత్యా ప్రయత్నం. ఎవడైనా బుద్ధున్నాడు, ఎవడైనా డ్రోన్ కెమెరా పైకి ఎగిరితే దాంతో హత్య చేస్తారా? దానికోసం నిన్న ఏడుపులు, పెడబొబ్బులు, కింద పడి దొర్లాడ్డాలు, దండాలు చేసి ఏందో ఆ సంస్కృతి ఏందో అర్థం కదా, ఎప్పుడు లేదు. అలాంటి సంస్కృతి కావల్లో పెంచి పోషిస్తున్న ఆ చిడతల మీడియా మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్తా ఉన్నా, మరీ చెప్తా ఉన్నా, మీ వల్ల అనవసరంగా తెలుగుదేశం పార్టీలో చేరి లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళ తల్లిదండ్రులు ఏదో మంచి పార్టీలైనా ఆయన పోండి అనేసి పంపించున్నారు. వాళ్ళందరూ గొడవలు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకురావద్దు, కావాలని ప్రశాంతంగా ఉండనివ్వండి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు. ఈ పాటికి మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉండే ఆయన్ని ఇక్కడ డ్రోన్ కెమెరాతో ఎట్లా చంపేస్తారో, అటెంప్ట్ మర్డర్ కేసు ఏందో వారి అన్న తర్వాత, నాకు కూడా క్వారీ ఉంది, వారి అన్న తర్వాత ఆడ గడ్డపారు ఉంటుంది, సుత్తు ఉంటుంది,
కత్తి ఉంటుంది, ఇంకా జిలిటరీ స్టిక్స్ ఉంటాయి. ఆ జిలిటరీ స్టిక్స్ కూడా తీసుకొచ్చి పెట్టాలి. ఈ బాంబులు ఏళ్ళ దగ్గర దొరికాయి. క్వారీలో ఉంటాయి కదా, మా క్వారీ ఉందా మాకు తెలుసు కాబట్టి చెప్తాము. ఆ బండరాళ్ళని పేల్చడానికి ఆ జిలిటరీ స్టిక్స్ పెడతారు. అలాంటి సంస్కృతి తీసుకెళ్ళి వీళ్ళు నేరస్తులని వాళ్ళు చెప్పడం, పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏం లేదు, వాళ్ళ విచారణ ఏం లే. పోలీస్ విచారణ కూడా మీడియా వాళ్ళే చేసేసారు. కావ్య కృష్ణారెడ్డిపై హత్య ప్రయత్నం డ్రోన్ కెమెరాతో, ఏదో దానికి ఏమన్నా తుపాకీ ఏమైనా తగిలించారు. ఎట్లా వస్తారు అది? దాన్ని పట్టుకొని మీడియాలో స్క్రోల్ చేయడం. వెంటనే పూర్తిగా స్టేషన్కి కూడా పోయింటాడు అబ్బాయి. హత్య ప్రయత్నం, పోలీసు వాళ్ళు ఉద్యోగం చేయగలరు. వాళ్ళు రాసిందే వీళ్ళు. ఈ చిడతల పార్టీ ఏదైతే చెప్పిందో అధికారులు నిద్రపోతున్నట్టుంది. చాలామంది అధికారులు నిద్ర పోవట్లేదు, నిద్ర నటిస్తున్నారు అనిపిస్తూ ఉంది మాకు. దయచేసి మేల్కోండి. ప్రజలు ఇచ్చే జీతాలతోటి అప్పుడప్పుడైనా సరిగ్గా ఉద్యోగాలు చేయమని అందరినీ వేడుకుంటా ఉన్నా. ఇంత నీచమైన సంస్కృతి కావలి చరిత్రలో ఎప్పుడూ లేదు. చాలా జరుగుతున్నాయి కావలిలో, అంతకుముందు కూడా ఎప్పుడు లేదు. ఆయన ఎక్కడో ఉండి ఈళ్ళ చేత నడిపించేది ఏందో, మీడియా వాళ్ళ వల్ల నడిచేది ఏదో నాకు అర్థం కావాలి. అదొక సంస్కృతి అయితే, తెలుగుదేశం పార్టీ నాయకులు పాపం జెండా మోసి ఈయన కోసం త్యాగం చేసి ఆయన ఒక ఆయన మాలపాటి సుబ్బానాయుడు అని ఈయన కోసం టికెట్ త్యాగం చేశాడు. అతనికి విలువే లేదు. ఆయన ఈ ప్రాంతానికి కూడా రావడానికి లేక ఇప్పుడు ఇంకొక నాయకుడు మన్నవ రవిచంద్ర, ఆయన కోసం కాలికి బల్బం పట్టుకొని రాత్రి పగలో తిరిగాడు. ఆయన రాత్రి నిద్ర మాలుకొని కూడా తిరుగుతున్నాడు. ఏందన్నా అంటే మా పార్టీ గెలవాలా, మేము గెలుస్తామని అంత కృషి చేసినాడు. ఆయన్ని పక్కన పెట్టావు. ఒక సామాజిక వర్గాన్ని, ఒకే ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా దూరంగా పెడుతున్నాం. ఆ సామాజిక వర్గపు ఓట్లతోటి గెలిచి, వాళ్ళ ఓట్లతోటి గెలిచి వాళ్ళని దూరం పెట్టడం ఏ సంస్కృతి? అదేవిధంగా పెద్ద నాయకుడు బాగుండవా అంటుంటాం, శ్రీహరి నాయుడిని సర్పంచ్ ఎక్స్. మరి అతన్ని ఇంట్లోనే ఎవరైనా ఇంటికి శత్రువు వచ్చినా మనం ఆదరిస్తాం. ఇంటికి పోతే ఇంట్లో బండబూతులు తిట్టాడు. మీడియాలో చూసే మాకు తెలీదు, బండబూతులు తిట్టాడంట. కనీసం వయసు కన్నా గౌరవం ఇవ్వాలిగా. అది ఆయన అదే సామాజిక వర్గం. అదేవిధంగా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, అన్నవరం క్వారీ ఉండేది మన కాన్స్టిట్యున్సీ కాదు, ఉదయగిరి నియోజకవర్గం. పాపం ఆ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు చాలా మంచోడు, ఎన్ఆర్ఐ, ఏదో ప్రజలకు మేలు చేద్దామని వచ్చాడు. అతన్ని కూడా డైవర్ట్ చేసి ఈ బురదంతా ఈయన తీసుకొచ్చి అక్కడున్న గ్రావెలు, బండలు, ఆ మెటలు, ఎంత గ్రావెలు ఉంది ఆ ఉదయగిరి రోడ్డు వరకు. ఆ ఉదయగిరి రోడ్డు కిందంతా అదే. ఆ మట్టి వేయకూడదు అసలు. అలాంటి మట్టి కూడా వేశారు అక్కడ. అంత అన్నవరం క్వారీది. అతన్ని ప్రలోభ పెట్టడమో లేకపోతే అతన్ని భయపెట్టడమో మీ సామాజిక వర్గాన్ని. ఉదయగిరి ఎమ్మెల్యే గారు మంచి చేద్దాం అనుకున్నారు. జలదంకి మండలంలో ఇది మా ఊరు, ఇది నా క్వారీ అనేసి ఆయన్ని కనీసం ఎప్పుడు ఆ ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి కూడా రాలా. ఆ క్వారీ దగ్గర ఆయన్ని భయపెట్టి ఆ మెటలంతా ఈయన కావాలి కదా, ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. ఉదయగిరిలో కొల్లగొడితే ఉదయగిరి నియోజకవర్గంది కావాలో తెలియదు అనుకుంటున్నాడు. ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మెటలు ఈ రవాపట్నం పోర్టులు దొరికిందంతా అదే మెటలు. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినవే కదా. గవర్నమెంట్కి రావాల్సిన డబ్బంతా ఎగ్గొట్టేశారు. ప్రభుత్వ ఖజానాన్ని మీరే ఖాళీ చేస్తున్నారు. చట్టసభల్లోకి పోయి ప్రజాప్రతినిధులు మేము ప్రజలకు మేలు చేస్తాము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా ఎక్కువ మేలు చేస్తామని బీరాలు పలికి ఈరోజు ప్రజల్లో చులకన అయిపోయారు మీరంతా. ఇలాంటి చౌకబారు రాజకీయాలు, చౌకబారు ప్రకటనలు, నీచ నికృష్టమైన రాజకీయాలు, ఈ టక్కు టమారా గజకర్ణ గోకుల విద్యలన్నీ చూపిస్తా ఉన్నారు. చూసాం నిన్న మీడియాలో లబలబలబలాడిపోతున్నారు. ఎందుకు వాళ్ళ ఇళ్లలో నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్న చచ్చిపోతే కూడా అంతలా ఉన్న బాధపడరేమో, అట్లా బాధపడుతున్నారు. ఏం జరిగిందో ఏందో అర్థం కావట్లా. వాళ్ళందరికీ కూడా
అర్థమయ్యేటట్టు చెప్పగలం. మేము కూడా కొద్దిగా హుందాగా వ్యవహరించండి. కావలి చాలా ప్రశాంతమైంది. ఆ జల్దంకి నుంచి తీసుకొచ్చిన ఈ రౌడీయిజం పాలిటిక్స్, కిడ్నాప్లు, ఎత్తికేడాలు ఇవన్నీ వద్దు. మంచి మంచి సంస్కృతిని పెంపొందిద్దాం. కావల్లో ఒక స్నేహపూర్వకమైన వాతావరణం సృష్టిస్తాం. కానీ కార్యకర్తలకి గొడవలు పెట్టేసి ఎక్కడో కూర్చొని మీరు కొట్టుకోండి, ఒక్కొక్కడు వాడి భాష, వాడు ఎవడో ఒకడు మాట్లాడుతున్నాడు, వాడిది నాలుక లేకపోతే ఏందో తెలియట్లా, నిజమైన భాష మాట్లాడుతున్నాడు వాడు. ఎవడలే డీకే గారు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళందరూ కదా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలా. మాట్లాడి అంతకంటే చాలా చక్కగా మంచి భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మా పర్సన్ వాళ్ళ దగ్గర కూడా మాట్లాడుతున్నాం. ఏమి ఇబ్బంది ఏమి లేదు, మేము కూడా మాట్లాడగలం. కానీ మా నాయకులు అట్లా చెప్పలే. మాకు కొద్దిగా మంచిగా ఉన్నాడు. ఎప్పుడు మా ప్రతాప్ రెడ్డి ఎవరిని కూడా తుస్కారంగా మాట్లాడడం కానీ అలాంటిది ఏం చేయలేదు. మేము కూడా అట్లాగే ఉన్నాం. మాట్లాడగలిగితే నీకందరికంటే ఎక్కువ బాగా మాట్లాడగలం అని తెలియజేస్తూ, ఊరంతులు కొండంతులు చేసి జరిగినట్టు డ్రోన్ కెమెరాతోటి హత్య ప్రయత్నం ఏందో నాకు అర్థం కాదు. అంత చిన్న లాజిక్ ఎట్ట మిస్ అయ్యారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే మీడియా వాడు ఏం చెప్తే, ఆ నలుగురు ఏం చెప్తే అది రాసేసుకోవాలనా? డ్రోన్ కెమెరాతో ఎట్లా చేస్తారు హత్య? రెక్కి అంట, హత్యపడే కాదు, రెక్కి. ఈయన పెద్ద యాక్షన్ లీడరు. ఈయన చాలా మందిని మర్డర్ కేసుల్లో ముద్దాయి, ఎప్పుడు బాంబ్ స్క్వాడ్ వెనకబెట్టుకుని తిరిగి ఆయన మీద రెక్కి. ఏదైనా ముఖ్యమంత్రి రెక్కి వేయడానికి నవ్వుకుంటారు ఎవరైనా చెప్తే. ఎమ్మెల్యేగా ఏదో అదృష్టం కొద్ది అయ్యావు, అది కాపాడుకోవాలా? ఏదో ఈవీఎంసో లేకపోతే ఇంకేదో సంథింగ్ ఏదో జరిగి ఒకసారి ఎమ్మెల్యే కాపాడుకోవాలా? రాత్రి మంత్రికి పదవి కావాలా? రాష్ట్రం మొత్తం నేను ఫేమస్ అయిపోవాలా? పెట్టండి, స్క్రోలింగ్లు పెట్టండి నా మీద హత్య ప్రయత్నాలు, బాంబులు వేసారు, ఇంకా ఇంకేమైనా ఉంటే పెట్టండి అని. ఏంది అంత కామెడీగా జోకర్ లాగా ఉంది. కానీ మాకైతే మాకు నవ్వు వస్తూ ఉంది. భలే ఉంది ఈ కామెడీ అని. అంతకుముందు చిట్లు అనేవాడు సినిమాలు ఏదో ఉంది, చిట్లు అనగానే అందరూ చిట్టుతారు అసలు టిక్ అని. అట్లాంటి బ్యాచ్ తయారైంది. చిట్టు చప్పట్లు అనగానే ఒక చప్పట్లు దగ్గర వస్తుంది. అలాంటి బ్యాచ్లు పెట్టుకొని కావలి నియోజకవర్గాలకి మేలు చేస్తామని ఎట్లా అనుకుంటాం? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళ మెడలు వంచి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆడబిడ్డ నిధని మీరు చెప్పారు కదా, జగన్ కంటే మేము భలే చేస్తామని, తీసుకొని చేస్తామని. మళ్ళీ ఇది మంచి ప్రభుత్వం అంట, ఒక నెలకే ఇది మంచి ప్రభుత్వాన్ని సచివాలయం వాళ్ళ చేత కాగితాలు అతికిస్తున్నారు ఇంటికి. ఇది మంచి ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇది ప్రజల్ని మభ్యపెట్టే ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇలాంటి నాయకులు, పనికిమాలిన కేసులు, పనికిమాలిన సంస్కృతిని పోషించే నాయకులు ఎప్పుడు కూడా బాగుండరు. ప్రజలకు మేలు చేసేవాళ్ళే ప్రజలు ఆదరిస్తారు. కావలి ప్రజలకి అందరికీ తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని. నిన్న జరిగిన హై డ్రామా, మీరు ఇంకా ఎంత పెద్ద డ్రామా చూసినా డ్రోన్ తోటి మర్డర్ చేసేవాడు ఇంకా రాలేదా కలిసి మనకి? డ్రోన్తో మర్డర్ చేసే అంత పెద్ద నాయకులు ఎవరు లేరు ఇక్కడ కావలి నియోజకవర్గంలో, జిల్లాలోనే లేరు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించొద్దు. కావాలని శాంతియుతంగా ఉంచుదాం. మేము కూడా వీలైనంత క్రమశిక్షణతో ఉంటాము. తెలుగుదేశం పార్టీ నాయకులు కవ్వింపు చర్యలు, కవ్వింపు మాటలు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కొట్టుకుంటే 4-5 గ్రూపులు అయిపోయి అలాంటి కార్యక్రమాలు వద్దు. దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి, మీరు ప్రశాంతంగా ఉండండి, మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉంచండి అని తెలియజేస్తూ, ఇలాంటి చెత్త కేసుల మీద ఎస్పీ గారు తీవ్రంగా విచారణ జరపాలా, సిబిఐ చేత దర్యాప్తు చేపించాలనేసి, మీ గవర్నమెంటే కాబట్టి కూటమి సిబిఐ చేత దర్యాప్తు చేపించాలా అనేసి మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.